చాక్లెట్స్ తింటే దంతాలు పాడవటం అనేది అది చెప్తాను ఎలా అనేది. బేసికల్‌గా మీరు చాక్లెట్ వల్ల వెంటనే తిని కడిగేసుకుంటే దంతాలు ఏం పాడైపోవు. కానీ మీరు చాక్లెట్ నోట్లో పెట్టుకొని చాలా సేపు నోట్లో ఉంచుకోవటం వల్లనే దంతాలు పాడైపోతాయి. సో నా సలహా ఏందంటే అవాయిడ్ చేయండి పిల్లలకు చాక్లెట్ ఇవ్వకుండా. ఇన్ సమ్ కేసెస్ ఏదైనా బర్త్‌డే పార్టీయో లేకుంటే ఎప్పుడన్నా ఎక్కడ అకేషన్‌లో చాక్లెట్ తినండి. తిన్న వెంటనే శుభ్రం చేసుకోండి. సో దట్ ఎలాంటి ప్రాబ్లం జరగదు, ఎలాంటి ఇబ్బంది ఉండదు. అండ్ స్టిక్కీ చాక్లెట్స్ ఉంటాయి కొన్ని. అంటే మీరు చాక్లెట్ చప్పరించేది ఉంటాయి, నమిలేటివి ఉంటాయి. ఆ స్టిక్కీ చాక్లెట్స్, ఆ నమిలే చాక్లెట్స్ ఇంకొంచెం డేంజరస్. ఆ నమిలిన స్టిక్కీ ఫుడ్ పండ్ల మధ్యలో ఇరుక్కొని పోయి అది ఎక్కువసేపు ఆ పండ్ల మధ్యలో ఉండటం వల్ల అది పుచ్చుకు దారి తీస్తుంది. సో మీరు సెలెక్ట్ చేసుకునే చాక్లెట్ని బట్టి మీ పుచ్చిపోవటం ఉంటుంది. తర్వాత తిన్న వెంటనే శుభ్రం చేసుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఈ చాక్లెట్స్ వల్ల ఎందుకు పుచ్చిపోతాయి అనేది చూద్దాం మనం. సో చాక్లెట్స్ అనేది మనకి ఏ విధంగా ఫుడ్ అవుతుందో నోట్లో ఉండే బ్యాక్టీరియా కూడా అదే రకమైన ఫుడ్ అవుతుంది. సో అక్కడ ఉండే బ్యాక్టీరియా కూడా మీరు తిన్న చాక్లెట్ను, ఆడ ఉండిపోయిన చాక్లెట్ను తినుకుంటూ అది డెవలప్ అయ్యి ఆ డెవలప్ అయ్యే ప్రాసెస్లో మీ పన్నును పిప్పి చేస్తుంది. సో ఈ విధంగా పిప్పు స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే తిన్న వెంటనే మీ చాక్లెట్స్ను శుభ్రం చేసుకోవటం. అది లేదు మేము ఎంజాయ్ చేస్తున్నాము ఎక్కువసేపు ఉంచుకున్నామంటే అది బ్యాక్టీరియా కూడా ఎంజాయ్ చేస్తుంది. అది ఫర్దర్గా దంత క్షయానికి కారణమవుతుంది.